నెయిల్డ్ ఇట్. ఈ ఫ్రేజ్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే టు కంప్లీట్ ఎ టాస్క్ సక్సెస్ఫుల్లీ ఆర్ టు డూ సంథింగ్ పర్ఫెక్ట్లీ. ఏదైనా మనం ఒక పనిని మన టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినప్పుడు ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఏంటంటే యు నెయిల్డ్ ఇట్. తెలుగులో దీనికి కొంచెం రిలేటెడ్గా ఉండే ఎక్స్ప్రెషన్ చెప్తాను. నువ్వు సాధించావు, నువ్వు అదరగొట్టేసావు అంటాం చూడండి అలా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడు కేక్ చేసినా సరే ఎప్పుడు సరిగా కుదరదు, కానీ ఈసారి పర్ఫెక్ట్ కొలతలతో చక్కగా చేశారు, కేక్ చాలా బాగా వచ్చింది. అప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. అంటే ఆ కేక్ తిన్నవాళ్ళు నువ్వు సాధించావు, భలే చేసావు, ఎప్పుడు మాడిపోతుంది కదా, ఇప్పుడు చాలా బాగా చేసావు, యు నెయిల్డ్ ఇట్. అర్థమైంది కదా. ఇంకో ఎగ్జాంపుల్, మీరు స్టేజ్ మీద ఎప్పుడు కూడా స్పీచ్ చెప్పలేరు, స్టేజ్ ఫియర్ ఉంది, బాగా ప్రిపేర్ అవుతారు, అక్కడికి వెళ్ళేసరికి సరిగ్గా చెప్పరు. కానీ ఈసారి మాత్రం చాలా పర్ఫెక్ట్గా అన్ని పాయింట్లు కూడా చక్కగా చెప్పారు, అది కూడా ఇంట్రెస్టింగ్గా చెప్పారు స్పీచ్. అప్పుడు మీ ఫ్రెండ్స్ యు నెయిల్డ్ ఇట్ దిస్ టైం అంటారు. అంటే ఈసారి నువ్వు చాలా బాగా చెప్పావు, సాధించావు, నువ్వు పర్ఫెక్ట్గా అన్నీ చెప్పు, ఏది మర్చిపోకుండా నువ్వు అదరగొట్టేసావు అంటారు. అప్పుడు అలాంటి సందర్భంలో యు నెయిల్డ్ ఇట్. నెయిల్డ్ ఇట్ టు కంప్లీట్ ఎ టాస్క్ successfully or to do something perfectly. For example, oh, you didn't burn the cake this time. You nailed it. You totally nailed it this time. నెక్స్ట్ ఫ్రేజ్ ఏంటంటే సపోజ్ టు. ఇదేంటంటే మన విధులు, అంటే మనకున్న బాధ్యతలు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ సపోజ్ టు అటెండ్ మై స్కూల్ ఎట్ 8 AM. నేను 8 గంటలకల్లా మా స్కూల్కి వెళ్ళాలి, అది నా బాధ్యత, అది నాకున్న రూల్, మా స్కూల్కి ఉన్న రూల్, అది నేను అక్కడికి వెళ్ళాలి. ఐఎమ్ సపోజ్డ్. మీకు ఆదేశించబడడం అనే తెలుగు వర్డ్ తెలిసి ఉంటే ఆ వర్డ్ యూస్ చేసి మనం చూద్దాం. ఆదేశించబడడం అంటే మనం చెప్పబడ్డాం, ఒకరి చేత చెప్పబడ్డాము అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత యామ్, ఈజ్, ఆర్ ఆ సబ్జెక్ట్ని బట్టి. హీ, షీట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది, ఐ వచ్చినప్పుడు యామ్, దే, యూ, వి వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. తర్వాత సపోజ్ టు, తర్వాత V1 అంటే వెర్బ్ మొదటి రూపం వస్తుంది, తర్వాత రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లేకపోతే ఆబ్జెక్ట్. ఐఎమ్ సపోజ్ టు అటెండ్ మై స్కూల్ ఎట్ 8 AM అంటే ఇక్కడ ఏంటంటే నేను 8 గంటలకల్లా స్కూల్లో ఉండాలి అని ఆదేశించబడ్డాను మేనేజ్మెంట్ చేత, అంటే నేను వెళ్ళాలి అనే మీనింగ్ వస్తుంది. యు ఆర్ నాట్ సపోజ్ టు ఈట్ ఇన్ ద క్లాస్ రూమ్. నువ్వు క్లాస్ రూమ్లో తినకూడదు అని ఆదేశించబడ్డావు, అంటే నువ్వు తినకూడదు. నెక్స్ట్, యు ఆర్ నాట్ సపోజ్ టు రైట్ ఎగ్జామ్. నువ్వు ఎగ్జామ్ రాయడానికి వీలు లేదు, లేకపోతే నువ్వు ఎగ్జామ్ రాయకూడదు అని ఆదేశించబడింది. అంటే ఇక్కడ మీనింగ్ నువ్వు రాయకూడదు ఎగ్జామ్, మేబీ నువ్వు ఫీ కట్టలేకుండా ఉండొచ్చు, లేకపోతే నువ్వు లేటుగా వచ్చి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ఇది యూస్ చేస్తాం. నెక్స్ట్, యు ఆర్ నాట్ సపోజ్ టు స్పీక్ ఇన్ తెలుగు ఇన్ ద క్యాంపస్. అక్కడ ఇన్ ద క్యాంపస్ అని లేదు, మీకు అర్థమవుతుందని అలా చెప్తున్నాను. అంటే నువ్వు క్యాంపస్లో తెలుగు మాట్లాడడానికి వీల్లేదు, ఇంగ్లీష్లో మాట్లాడాలని నువ్వు ఆదేశించబడ్డావు మేనేజ్మెంట్ చేత, అందుకని నువ్వు మాట్లాడకూడదు. నెక్స్ట్, ఆర్ యూ సపోజ్ టు ఎంటర్ హియర్. నువ్వు ఇక్కడికి లోపలికి ఎంటర్ అవ్వడానికి అనుమతి ఉందా అనే మీనింగ్ వస్తుంది. అనుమతించబడ్డావా, ఆమోదం పొందావా అలా వస్తుంది మీనింగ్. నెక్స్ట్, యు ఆర్ నాట్ సపోజ్ టు స్మోక్ హియర్. నువ్వు ఇక్కడ స్మోక్ చేయడానికి వీలు లేదు, అంటే నువ్వు స్మోక్ చేయకూడదు అని ఆదేశించబడ్డావు ఈ ప్లేస్లో అనే మీనింగ్ వస్తుంది. నెగిటివ్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను స్టూడెంట్తో ఇలా అనొచ్చు క్లాస్ రూమ్లో, యు ఆర్ నాట్ సపోజ్ టు ఈట్ ఇన్ ద క్లాస్ రూమ్. నువ్వు క్లాస్ రూమ్లో తినడానికి నీకు అర్హత లేదు, అంటే స్కూల్ రూల్స్ ప్రకారం క్లాస్ రూమ్లో తినకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు ఈట్. అలాగే యు ఆర్ నాట్ సపోజ్ టు స్మోక్ ఇన్ ద థియేటర్. థియేటర్లో నువ్వు స్మోక్ చేయడానికి వీలు లేదు, అంటే నువ్వు దానికి అర్హత పొందలేదు, నువ్వు చేయకూడదు ఆ పని అనే మీనింగ్ వస్తుంది. యు ఆర్ నాట్ సపోజ్డ్. నెక్స్ట్, ఆన్ ద వర్జ్ ఆఫ్. ఇదేంటంటే దీని తెలుగు మీనింగ్ చెప్తాను. అంచున, సమీపంలో, చేరువలో. మనం ఎప్పుడు కూడా ఫ్రేజెస్కి ఎగ్జాక్ట్ మీనింగ్ చూడకూడదు, ఆల్రెడీ మీకు చెప్పాను. మనం అది ఎటువంటి సిచ్యువేషన్లో వాడాలి అని తెలుసుకుంటే సరిపోతుంది, ఏ సందర్భంలో వాడాలి అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆన్ ద వెడ్జ్ ఆఫ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఆన్ ద వెడ్జ్ ఆఫ్ సక్సెస్. అతను సక్సెస్కి అతి సమీపంలో ఉన్నాడు, అంటే ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయాడు, ఇంకా కొద్దిగా ఉన్నాడు, సక్సెస్ అంచులో ఉన్నాడు అంటాం చూడండి అలా. ఆన్ ద వర్జ్ ఆఫ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. హర్ వాయిస్ ట్రెంబుల్ ఆన్ ద వర్జ్ ఆఫ్
టియర్స్. ఆమె గొంతు కన్నీటి అంచున వణికింది. అంటే ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసే స్థాయిలో ఉంది ఆవిడ. వైల్డ్ యానిమల్స్ ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డయింగ్ అవుట్. వైల్డ్ యానిమల్స్ అన్నీ కూడా చనిపోయే స్థితికి వచ్చాయి, అంచున ఉన్నాయి, అంటే కనుమరుగైపోయే స్థితికి వస్తున్నాయి. దిస్ బిల్డింగ్ ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ కొలాప్సింగ్. ఈ బిల్డింగు ఆల్మోస్ట్ పాడుబడిపోయింది, అంటే ఆల్మోస్ట్ నాశనం అయిపోయిన స్థితికి వచ్చేసింది, అంచున ఉంది. నెక్స్ట్, హీ ఈజ్ ఆన్ ద వెడ్జ్ ఆఫ్ సక్సెస్. ఇందాక చెప్పాను కదా, అతను విజయానికి చేరువలో ఉన్నాడు, విజయానికి అంచున ఉన్నాడు. ఇఫ్ అట్ ఆల్, ఇఫ్ అట్ ఆల్ ఒకవేళ, ఇఫ్ అట్ ఆల్ పాసిబుల్ ఒకవేళ కుదిరితే, అన్లైక్లీ హ్యాపెన్ ఆర్ రేర్లీ అంటే తక్కువ జరుగుతాయి, లేకపోతే జరిగితే కనుక చాలా రేర్గా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలిసిన వారికి బాగా కోపం ఎక్కువ, కుదిరితే కొంచెం నీ కోపం తగ్గించుకో. ట్రై టు అవాయిడ్ లూజింగ్ యువర్ టెంపర్ ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్. ఈ ఇఫ్ ఎట్ ఆల్ సిచ్యువేషన్స్ జరగవు, జరిగితే గనక చాలా రేర్గా జరుగుతాయి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూడండి. యాజ్ పర్ ద వెదర్ రిపోర్ట్ ద స్కై షుడ్ బి మోస్ట్లీ సన్నీ టుడే. వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈరోజు చాలా ఎండగా ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ రైన్స్, ఒకవేళ వర్షం ఉంటే, వర్షం పడితే, ద మ్యాచ్ విల్ బి క్యాన్సిల్, మ్యాచ్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది, అసలు వర్షం పడే ఛాన్స్ లేదు, ఒకవేళ ఏమైనా పడితే మ్యాచ్ రద్దు అవుతుంది. ఇట్ నెవర్ రైన్స్ ఫర్ ఏ వెరీ లాంగ్ టైమ్ ఇఫ్ ఎట్ ఆల్. వర్షం పడే ఛాన్స్ లేదు, ఒకవేళ వర్షం పడితే ఎక్కువసేపు ఉండదు, చాలా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. హీ మైట్ కమ్ లేట్, అతను లేట్గా రావచ్చు. ఇఫ్ హీ కమ్స్ ఎట్ ఆల్, ఒకవేళ వస్తే, మామూలుగా నిజానికి అతను రాడు, ఒకవేళ ఏమైనా వస్తే కనుక లేట్గా రావచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్, ఏదైనా కుదిరితే, ఏదైనా వీలుంటే అంటూ ఉంటాం కదా, అలాంటి సెంటెన్సెస్కి యూజ్ చేస్తాం. ఆస్క్ హర్ ఫోన్ నెంబర్ ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్. ఆమె ఫోన్ నెంబర్ మనకు దొరకడం అసాధ్యం, ఒకవేళ కుదిరితే, ఏదైనా వీలుంటే అడుగు అని మీనింగ్ వస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ కుడ్ యూ ప్లీజ్ సెలెక్ట్ మీ. అక్కడ నువ్వు సెలెక్ట్ అవ్వలేదు, కానీ ఏదైనా కుదిరితే, అవకాశం ఉంటే నన్ను కొంచెం సెలెక్ట్ చేయండి, దయచేసి నన్ను సెలెక్ట్ చేయండి, ఏదైనా కొంచెం అవకాశం ఉంటే, అలా ఉంటుంది దాని మీనింగ్. నెక్స్ట్, డిటర్మిన్ టు. దీని మీనింగ్ ఏంటంటే, డిటర్మిన్ టు, దీని ప్రొనౌన్సియేషన్ డిటర్మిన్, అంతేగాని డిటర్మైన్డ్ కాదు. దీని మీనింగ్ ఏంటంటే నిశ్చయించుకోవడం. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ డిటర్మిన్ టు ప్లస్ V1 అంటే వెర్బ్ మొదటి రూపం వస్తుంది. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. షీ ఈజ్ డిటర్మిన్ టు లీవ్ ద కంపెనీ. ఆమె సంస్థను విడిచిపెట్టాలని నిశ్చయించుకుంది. ఐ ఆమ్ డిటర్మిన్ టు స్టే హియర్. నేను ఇక్కడ ఉండాలని నిశ్చయించుకున్నాను. దే ఆర్ డిటర్మిన్ టు లెర్న్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని నిశ్చయించుకున్నారు. ఇవి పాస్ట్ టెన్స్కి సంబంధించినవి. ఇందులో వాజ్, వర్ యూజ్ చేయడం జరుగుతుంది. అందులో ఈజ్, యామ్, ఆర్ కదా, ఇందులో వాజ్, వర్. హీ, షీట్కి వాజ్, యూ, దే, వీకి వర్ వస్తుంది. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఐ థాట్ యూ వర్ డిటర్మిన్ టు రిమైన్ ఏ బ్యాచులర్. మీరు బ్రహ్మచారిగా ఉండాలని నిశ్చయించుకున్నారని నేను అనుకున్నాను. ఐ థాట్. హీ వాజ్ డిటర్మిన్ టు బీట్ హిజ్ వైఫ్. అతని భార్యను కొట్టాలి అని నిశ్చయించుకున్నాడు. నేర్చుకున్నారు కదా ఇంపార్టెంట్ ఫ్రేజెస్ గురించి. ఈ వీడియో నచ్చితే కనుక చూసి వదిలేకుండా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.